ఇవేమి దేవుడు మనకి ధరించాడు లేదు. అందరి బట్టి దేవునికి స్తోత్రం చెల్లించు. నువ్వు సజీవం ఉన్నావు, దేవానికి వందనాలు. నువ్వు బ్రతికే ఉన్నావు, దేవానికి వందనాలు. దేవుడు నీ పట్ల ఒక ప్రణాళికలతో నేను రూపొందించుచున్నాడు. ఆర్ఎంపీ డాక్టర్ హాస్పిటల్ ఖాళీ ఉండడం లేదు, కానీ వారిలో ఒక్కరోజు కూడా హాస్పిటల్కి వెళ్ళలేదు. ఇది దేవుడి కృప. ఆమె ఆమె చెప్పినది ఆమె ఆమె ఇది దేవుడి కృప. చాలండి విషయాలు. గట్టిగా అవసరం లేదండి. ఇల్లు అవసరం లేదు, బళ్ళు అవసరం లేదు, కార్లు అవసరం లేదు, ఉద్యోగాలు అవసరం లేదు. రైట్ నౌ యు స్టిల్ ఇన్ లైఫ్. నువ్వు జీవించి ఉన్నావు. ఈ సమయంలో నీవు జీవించి ఉన్నావు. జీవింపచేయువాడు ఆయన, జీవించేవాడు నీవు. గుర్తుందా నా ప్రియ సహోదరి? నీ బదులు నేను మరణం అయిపోయాను. ఇక నీవు మరణించవలసిన అవసరం లేదు. శారీరకంగా చనిపోయినా ఆత్మీయంగా నేను పరలోకం తీసుకెళ్తా. గుర్తుందా నా యవనస్తుడా? నీ కొరకు నేను ముళ్ళ కిరీటాన్ని ఇప్పుడే పట్టించుకున్నాను. ఇక నువ్వు దెబ్బలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను తినేసాను ఆల్రెడీ. ఉమ్మ వేయించుకున్నాను, ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాను, వేగుతులు తిన్నాను, సిలువను మోసాను. అవసరం లేక అవన్నీ నేను చేసేసాను. కాబట్టి నీ పని ఏంటంటే వర్షిప్. గాడ్ వర్షిప్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ. దేవుని స్తుతించడం నా బాధ్యత. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని యేసు నామములో దేవుని స్తుతించడం నీ బాధ్యత. నీ రెండు చేతులు ఉన్న వాళ్ళందరూ కూడా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి. ఇప్పుడు గారు పాట పాడినప్పుడు చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి. చక్కటి పాట పాడుకుని దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందమైన
ఆ బిడ్డ పట్లతో మీరు ఏకీభవించింది మీరందరూ ఆయన రాజ్యంలో ధన్యులు, ఆయన రాజ్యంలో వారసులు, ఆయనతో జీవించడానికి మీరు సంతోషంగా మన మధ్యలో ఉన్న ఎస్ఐ గారు ప్రార్థన చేస్తారు. విన్నాం. ప్రేమైన ఘనమైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని కొందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నిన్న నేడు ఏకరీతిగా ఉండి ప్రభువా, పగలేండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను ప్రభువా, చీకటిలో సంచరించు తెగిలికైనను మధ్యాహ్నమందు పాడుచే రోగమునకైనను నీవు మమ్మల్ని భయపడుకున్న దేవుడువు నీవు ప్రభువా. నీ కృపా కాపుదలను బట్టి, నీ క్షేమాన్ని బట్టి, నువ్వు చూపిస్తున్న కృపను బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గతించిన వారం నుండి ప్రభువా ఈ వారి వరకు కూడా ప్రభువా నీ సజీవమైన రెక్కల కింద మీరు మమ్మల్ని ఎంతగానో భద్రపరుచుకొని ప్రభువా ఈ పునరుద్ధ దినమున మీరు మమ్మల్ని ఈ విధముగా
నిన్ను స్తుతించుకోవడానికి, నిన్ను ఆరాధించుకోవడానికి, నీతో ఏకీభవించి నాయన ఇట్టి రీతిగా మేము ఉండడానికి మీ సహాయాన్ని మీరు మాకు అందించిన విధానమును బట్టి ప్రభువా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ప్రభువా. నాయన మాకు కాదు యెహోవా, మాకు కాదు యెహోవా, నీ కృపాతిశయమును బట్టి ప్రభువా నీకు మాత్రమే మహిమ కలుగును గాక ప్రభువా. పరిశుద్ధాత్మ తండ్రి, మాకు చాలిన దేవుడు, మమ్మల్ని ప్రేమించే దేవుడు నాయన, నువ్విచ్చిన ఆయుష్కాలమును, నువ్విచ్చిన ఆరోగ్యమును, నువ్విచ్చిన ఆనందమును బట్టి ప్రభువా నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాయన ఇంతవరకు కూడా ప్రభువా పాటల్లో నువ్వు ఉండి ప్రభువా, వాక్యంలో నీవు ఉండి ప్రభువా, ఇదిగో ప్రభు ఆరాధనలో కూడా ప్రభువా నీవు ఉండి ప్రభువా మేమైతే ప్రభువా ఆత్మతోను సత్యముతో నిన్ను ఆరాధించడానికి నీవిచ్చిన గొప్ప మనసును బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ప్రభువా. ఇక జరగవలసిన కార్యక్రమం అంతటిలో కూడా ప్రభువా నీవు అధ్యక్షత వహించండి ప్రభువా. నాయన మాకు కావలసిన ఆహారాన్ని మీరు మాకు అందించండి ప్రభువా. నాయన మేము ఇంకనూ ప్రభువా దీన్ని ఆచరించే వారిగా నీవు మమ్మల్ని నిలబెట్టండి ప్రభా. నీ కృపలోను నీ కాపుదల్లో మీరు మమ్మల్ని ఉంచండి ప్రభా. నీ దృష్టికి మమ్మల్ని అంగీకారంగా మార్చుకోనండి ప్రభా. నీ దయలో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన ఇంకా జరగవలసిన కార్యక్రమం అంతటిని కూడా ప్రభా నీ చేతులకు అప్పగించుకుంటున్నాము ప్రభా. ఇంకా ఘనముగాను మర్యాదకరంగా నీవు జరిగించుకోమని ప్రభా. నాయన మేము చేయ ప్రార్థనంతా కూడా ప్రభా నీకు మహిమార్థంగానే మా అందరికీ దీవెనకరంగానే జరిగించుకోమని త్వరలో రాని యేసు నామమున వేడుకొని బ్రతమాలు స్తుతించి ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చక్కటి ప్రార్థన చేసిన బిడ్డలకు దేవుడు తన వెనుకల్లో దీవించిన గాక. హల్లెలూయా. కృపను బట్టి మరి 2024 సంవత్సరం జూలై నెల 14వ తారీఖుని దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని ఆస్వాదించే రీతిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకోవడానికి వచ్చి ఇక్కడ ప్రభువా నేను ఇక్కడ ఒక 4 ఇక్కడ ఒక 26 30 చైర్లు వేసాను ప్రభువా. నా మందిరం అంతా నిండిపోవాలి ప్రభు అని ప్రార్థన చేసుకున్నాను. మోర్ దెన్ దేవుడు అటు రీతిగా కార్యం చేశాడు. సంఘంలో చాలా అద్భుత కార్యాలు చేస్తానని దేవుడు ప్రామిస్ ఇచ్చాడు. నిన్న జరిగిన కార్యక్రమాన్ని బట్టి చాలా ఆనందంగా ఉన్నాను. ఎంత ఆనందం అంటే ఇక ఎప్పుడు లేచినా మొహం నవ్వుతూనే ఉంటుంది. భలే జరిగింది కార్యక్రమం, భలే అద్భుతంగా జరిగింది. మరి సరోజనమ్మ గారు పెద్దగా ఉండి కూడా ఉండి నడిపించిన విధానం, ఆవిడని ఎందుకంటున్నానంటే ఇక్కడ చాలామంది తెలిసేవాడు అదండి. అంటే ఐడెంటిఫికేషన్ వీళ్ళు ఎవరు అని కాకుండా మా వాళ్ళు మా సంఘం అని చెప్పాడు. అసలు ఆవిడ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను రమ్మని కూడా అనలేదు. ఇలా మేము ప్రార్థన చేస్తున్నాం, బైబిల్ పెట్టుకుని దిగిపోయారు. మీ ప్రేమకు వందనాలమ్మా. రెండోది 2 మంచి సాక్ష్యాలు వినబడ్డాయి. కుమారి మంచి సాక్ష్యం చెప్పింది, ఈ ఈదులో మేము తిరిగాం, నా కష్టాలు మీరు చూశారు, నా కన్నీళ్ళు మీరు చూశారు. ఈరోజు నా భర్త మీ ముందు ఒక మంచి సువర్తమానం తీసుకొని వచ్చాడు. అతను ఎవరంటే యేసు. ఆ యేసుని నేను నమ్ముకొని ఆనందంగా ఉన్నాను. ఒకప్పుడు చాలా వేదనతో ఉన్న నన్ను ఈరోజు దేవుడు నన్ను మార్చాడు, నా భర్తను మార్చాడని మంచి సాక్ష్యం ఈదుల్లో, మందిరాల్లో కాదండి, ఎక్కడండి, వీధుల్లో. రెండో సాక్ష్యం, ప్రభువా నేను నిన్ను కలిగి లేనప్పుడు నా పక్క నుంచి మనుషులు చూసిపోయేవారు, పలకరించేవారు కాదు. ఈరోజు నేను నిన్ను కలిగి ఉన్నాను, నన్ను అందరూ ప్రేమిస్తున్నారు, ఆదరిస్తున్నారు, గుర్తింపిస్తున్నారని రత్నాక చేసిన మంచి ప్రార్థన వీధిలో, ఎక్కడండి, ప్రజలకు వినబడేలాగా వీధిలో మంచి సాక్ష్యాలు ఇలాంటివి కావాలని నేను ఆశపడుతున్నాను. ఇక పిల్లల డెడికేషన్ చూస్తే ఒక ఈద్ అవతలకి వెళ్ళాం, వర్షం పడుతుంది, బాబు వెళ్ళిపోదాం అంటే వద్దు, వచ్చాం కదా సాధించుకుని వెళ్దాం. ఏం చేద్దాం, సాధించుకుని వెళ్దాం. సాధించారు. మరి మీ ఫొటోస్ అన్ని ఫేస్బుక్లో నా వాట్సాప్లో పెట్టినప్పుడు అవతల వాళ్ళు నన్ను చేసిన అప్రిషియేషన్ అదంతకి మీకే దొక్కుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఘనత అంతా మీకే దొక్కుతుంది. ఖాళీ నాది కార్యం చేయడమే. మంచి సువార్త చేశారండి నిన్న. అందరూ వర్షం వస్తుందేమో ఇళ్లలోంచి ఎక్కడికి బయటికి వెళ్ళే, తలుపుల కాడు ఉండి ఏం చెప్తారని ఆలకిచ్చారు. చక్కగా మరి మన మాటలు విన్నారు, మన పాటలు విన్నారు. ఎక్కడ ల్యాగ్ లేదు, ఎక్కడ అంటే డిలే కానీ
ఎటగారాలు ఆడుకోవడాలు కానీ అసలు దేవునికి ఎంత మహిమ చెల్లించాలో అంత మహిమను నేను చెల్లించారు. హల్లెలూయా, హల్లెలూయా. అంత అద్భుతంగా మళ్ళీ మందిరంలోకి వచ్చారు. నేను ఒకటే ప్రార్థన చేశాను, ప్రభువా ఇంత తడిసిపోయారు, ఈ సువార్తను బట్టి ఎవరికి జ్వరాలు కానీ జలుబులు కానీ రాకూడదు అనుకున్నాం. కానీ ప్రార్థన అయ్యేటప్పటికి సుజాతమ్మకి గడ్డకమ్మ లేదంటే సంతోషం. హల్లెలూయా. ఎవ్వరికి ఏం కాలేదు. చేద్దాం. కుమారి గారు ఎదురుకు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. ఈ నలుగురు కుటుంబం మరి సేవకుడిని దీవించారు. ఈ సేవకుడిని దీవించిన రీతిని బట్టి కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుచున్నామయ్యా. ఈ సంఘాన్ని ప్రేమించి ప్రభా తండ్రి, సరోజనమ్మ గారు ప్రభా తండ్రి ఎంతో కష్టపడుతున్నారయ్యా. అయా ఆత్మలను ప్రభా సంపాదించాలనే కాకుండా ప్రభా తండ్రి ఇతరుల నుంచి కూడా ప్రభా తండ్రి సహాయం తీసుకుని ప్రభా జానుబుజ్జయ్య గారికి అందిస్తున్నారు ప్రభా తండ్రి. అలాగే ప్రభా వాళ్ళ అమ్మాయి గారు ప్రభా తండ్రి, వాళ్ళ అమ్మాయి గారు ప్రభా తండ్రి అబ్బాయి గారు పుట్టారంటే ప్రభా తండ్రి. అబ్బాయి పేరు మను ప్రభా తండ్రి, అమ్మాయి గారి పేరు ఏమో రాజేశ్వరి, అలా ఆయన గారి పేరు చిన్నాయండి. వాళ్ళ కుటుంబాన్ని అంతా ప్రేమించి ప్రభా మా సంఘానికి బియ్యం ఇచ్చారు ప్రభా. ఆ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించమని మిమ్మల్ని ప్రభా తండ్రి బ్రతమాలుకుంటున్నాను తండ్రి. చిన్న ప్రార్థన మీ పర్లకు రాజం చేర్చుకుంటారని ఏ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. చక్కటి ప్రార్థన చేసిన కుమారి గారికి సంఘం తరపున వాళ్ళ అమ్మాయి లావణ్యాన్ని బట్టి, మనవడు చిన్నాన్ని బట్టి, మనవరాలు రాజేశ్వరిని బట్టి, మున్నాన్ని బట్టి ప్రత్యేకమైన వందనాలు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించడం. మరి ప్రియులు మనకు పరిచయమైన వ్యక్తి, మంచి సాక్ష్యానుభవం, మందిరంలో సాక్ష్యం చెప్పారు. మోయేష్ గారు తాటిపర్తి గ్రామంలో ఉంటారు. మన పెట్టిన మీటింగ్స్లోనే చక్కటి అభిషేకం కూడా మన సంఘం తరపున మనం ఇచ్చాం. మరి ఆ బిడ్డకి ఎన్నో రోజుల నుంచి మన మందిరంలో వాక్యం చెప్పాలని ఆశపడ్డాం. మరి ఆశపడిన రీతిగా మరి ఇన్ని రోజులకి ఈ వారం 3 వారాల ముందు చెప్పాను ఆయనకి, 14వ తారీఖు మీరు ప్రిపేర్ అవ్వండి, మరి అందరూ చక్కగా వాక్యం వింటారని. ఎప్పుడు నేనే చెప్పడం కాదు, ఎప్పుడు నేనే మాట్లాడటం కాదు, మనకు అతిథులు కూడా వస్తుంటారు. కాబట్టి ఆ బిడ్డను ప్రేమపూర్వకంగా చప్పలు కొడుతూ మరి స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాం. మొదటిగా దేవాది దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నన్ను ఇక్కడ వరకు తీసుకుని వచ్చిన పరిశుద్ధుడు, జీవముగల దేవుడు, నా రక్షణకర్త, నాకు ఆధారమైన దేవుడు, సమస్తము ఎరిగిన దేవునికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అంతేకాదు, నేను సాక్ష్యంలో మీకు చెప్పిన మాటలు, నా సాక్ష్యం మీ అందరికీ కూడా తెలుసు. ఆ తర్వాత జరిగిన సందర్భం అంతా కూడా ఈ చర్చిలోనే ఇక్కడ జరిగింది, అది కూడా మీకు తెలిసిన విషయమే. మరలా వాక్యంలో అది చెప్తాను. నన్ను ఇక్కడికి ప్రేమతో మరి ఆహ్వానించినటువంటి మరి జాన్ బుజ్జో గారికి ప్రత్యేకమైన వందనాలు, అమ్మగారికి కూడా వందనాలు, మీ అందరికి కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారమ్మా? ఈ మాట ఎవరి దగ్గర వింటాం ఎక్కువగా? అంతా బాగున్నారా అన్నమాట చెప్పండి. అంటే మన ఇంటికి బాగా దగ్గరగా ఉన్నవాళ్ళు, బంధువులు, మన రక్త సంబంధికులు, అన్నయ్య, తమ్ముడు, వదిన, అత్త, ఇలాంటి వాళ్ళు మనల్ని చూసినప్పుడు బాగున్నావు అంటారు. ఇలా మన రోడ్డు మీద వెళ్ళిపోతుంటే అందరూ అంటారా మాట? అంటారా? కానీ మనకి ఒక గొప్ప భాగ్యం ఇచ్చాడు దేవుడు. ఏంటంటే ఆయన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా సహోదరులు, సహోదరులు అంతా కూడా ఒక కుటుంబం అని చెప్పి దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇంత మంచి కుటుంబాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు దేవాది దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరొకసారి నా కుటుంబీకులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి నేను ఆశపడ్డాను ఏమంటే, నా సహవాసం అంటే చర్చిలో అంటే సన్నిధి, ఆదివారం సన్నిధి అయిపోయిన తర్వాత ఎక్కడైనా మీటింగ్స్ ఉంటే మీటింగ్స్కి వెళ్తూ ఉండేవాడిని. ఆ మీటింగ్స్ కూడా ఎలాంటివంటే పాస్టర్స్ కాన్ఫరెన్స్ అనమాట, దైవ సేవకుల సహవాసాల ఆ మీటింగ్స్కి వెళ్తూ ఉండేవాడిని ఎక్కువగా. అయితే ఈ సన్నిధి అయిపోయిన తర్వాత ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడికి ఆ విధంగా వెళుతూ ఉండేవాడిని. అయితే ఇంకొక మాట ఏంటంటే, నేను ఫేస్బుక్లో కానీ వాట్సాప్ స్టేటస్లో కానీ ఎవరైనా ఏదైనా మీటింగ్ పాంప్లెట్ పెట్టారనుకోండి, అది చూసి
మా ఇంటికి దగ్గర లేకపోతే మా ఊరికి దగ్గరలో ఉన్న ఊరు అనుకోండి, అది చూసి నేను అక్కడికి వెళ్ళి ఆ మాటలు విని వస్తూ ఉండేవాడిని. ఆ విధంగా చిన్న జగ్గంపేటకి మోషే గారు రావడం, మోషే గారు ఫేస్బుక్లో అక్కడ జరుగుతున్న మీటింగ్ పాంప్లెంట్ పెట్టడం, అది ఫేస్బుక్ ద్వారా నేను చూసి ఆ చిన్న జగ్గంపేట అంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదండి ఆ మీటింగ్స్. మరి మోషే గారు వచ్చిన తర్వాత అంతకుముందు ప్రసన్న కుమార్ గారి చర్చిలో పెద్దగా జరిగేవి. ఆ తర్వాత మోషే గారు వచ్చిన తర్వాత మీటింగ్స్ సంవత్సరానికి 2-3 అక్కడ ఏర్పాటు అవుతూ ఉన్నాయి. అయితే మీటింగ్కి అలా వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఆయనతో పరిచయం, తర్వాత మోషే గారితో పరిచయం ఏర్పడిన తర్వాత బుజ్జుబాబు గారు ఇలా పరిచయం అవ్వడం, పరిచయం అయిన తర్వాత ఇక్కడికి రావడం, మరలా నేను అపొస్తలుల సహవాసంలో నన్ను బుజ్జుబాబు గారు జాయిన్ చేయడం, ఇంకా కొన్ని చోట్లకి ఆయనతో కలిసి ప్రయాణం చేయడం ఇలా జరుగుతుంది. అయితే అపొస్తలుల సహవాసం ప్రేయర్లో ఒక మాట అన్నారు, నేను సమూయేలు గారి చేతుల మీదుగా నీకు అభిషేకం ఏర్పాటు చేస్తాను అనేసి అన్నారు. చాలా సంతోషం అయ్య గారు అని చెప్పేసి అన్నాను. అంతకుముందే వేరే దైవ సేవకులతోటి అభిషేకం ఉంటుంది అని చెప్పి అన్నారు. అందుకు నా మనసు ఎందుకో సిద్ధపడలేదు. నా మనసులో నేను అనుకున్నప్పుడు నేను ఈయనతో కాదు కదా నేను అభిషేకం పొందాలనుకున్నది, నన్ను 2019లో కడవర రాష్ట్ర మీటింగ్లో ప్రవక్త సమూయేలు గారు పేరు పెట్టి పిలిచి నువ్వు సేవ చేయాలి, నిన్ను సేవ చేయమంటున్నాడు దేవుడు, సిద్ధపడు బాబు అని చెప్పి పిలిచినప్పుడు ఆకాశం నుండి అగ్ని లాంటి చెయ్యి ఒకటి వచ్చి ఆ చేతిలోంచి తెల్లటి పావురం ఒకటి వచ్చి నన్ను తాకడం, నన్ను దేవుని దర్శనం నేను చూశాను. మరి అది కదా నాకు మరి దేవుడు మరలా ఆయనతో కదా నాకు చేయించాల్సిందని చెప్పి నేను అనుకుని, నేను ఎవరి ద్వారా అయితే దేవుడు పిలిచాడో మరి ఆ ప్రవక్త గారు సమూయేలు గారి ద్వారాగానే నేను అభిషేకం పొందాలి అని అనుకున్నాను నేను మనసులో. ఎవరికి చెప్పలేదు ఈ మాట. కానీ ఇలా అనుకున్న తర్వాత మరి అయ్యగారి నోటంటే ఆ మాట వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రావడమే కాకుండా ఎలా చేస్తారు ఏంటి అని చెప్పేసి అనుకున్నాను. భారీ బహిరంగ సభలు 3 రోజులు ప్రకటించారు. ప్రకటించిన తర్వాత మరి అన్ఎక్స్పెక్టెడ్గా హైదరాబాద్ వెళ్ళడం ఇదంతా కూడా మీకు తెలిసిన విషయమే. కానీ అక్కడిని చూడడానికి నేను మామూలుగా వచ్చినప్పుడు అయ్యగారు అన్న మాట ఏంటంటే, మీటింగ్స్ ఒకవేళ నేను లేవలేకపోయి ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్ ఏదన్నా జరిగి ఆగిపోతే కనుక మీటింగ్ మాత్రం ఆగిపోయినా నేను అభిషేకం మాత్రం ఆగదా అని చెప్పేసి అన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాట ఏంటంటే అభిషేకం ప్లస్ ఎవరైతే బాప్తిసానికి సిద్ధపడ్డారో ఆ కార్యక్రమం ఈ 2 కూడా జరుగుతాయి, ఏ విధంగానే జరిగి తీరుతాయి అని చెప్పేసి ఆ మాట చెప్పారు. అయితే అది దేవుని కార్యక్రమం కాబట్టి ఎంతమంది ఎన్ని విధాలుగా అడ్డుకోవడాన్ని చూసినా సరే ఆ దేవుడు కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆ రోజు అంతమంది దైవ సేవకుల మధ్యలో నేను అభిషేకం పొందడానికి దేవుడు ఎంతగానో మరి బుజ్జిబాబు గారి ద్వారా కృప చూపించాడు దేవుడు. అందుని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి సమయం ఆలస్యం చేయకుండా వాక్యంలోకి మనం వెళ్దాం. అందరూ కూడా ఆనందంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? ఎలా ఉన్నారు? అందరూ కూడా ఆనందంగా ఉన్నారా? ఉన్నారమ్మా? చెప్పండి, మాట్లాడండి. అందరూ కూడా ఆనందంగా ఉన్నారా? ఉన్నారా? దేనికి ఆనందం చెప్పండి, చెప్పండి అమ్మా. ఈరోజు ఆదివారం అనే ఆనందమా లేకపోతే ఏంటి? అంటే మన అందరినీ కూడా దేవుడు ఏం చెప్తున్నాడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఒకసారి ఆ మాట చదువుకుందాం. చదవండి అమ్మా. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్తున్నారంట దేవుడు, ఆనందించుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట చాలా ప్రాముఖ్యమండి. ఆనందించడం అనేది నిజంగా మన జీవితంలో ఆనందం అనేదే లేకపోతే చాలా అనారోగ్యాలు వచ్చేస్తాయి. కానీ ఆనందంతో ఉంటే అనారోగ్యం దూరంగా పోద్ది, ఆరోగ్యంగా ఉంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆరోగ్యంగా ఉండాలని దేవుడు ఆశపడి ఏం చెప్తున్నాడంటే ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ఆనందించుడి. మీ ఆనందం ఎలా ఉండాలంటే ప్రభువునందు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది యవనస్తులు సినిమాకి వెళ్ళి ఆనందపడుతూ ఉంటారు, నైట్ మ్యాట్నీ షోకి వెళ్ళి ఆనందపడుతూ ఉంటారు, లేకపోతే వాళ్ళ ఇష్టమైన బెస్ట్ ఫ్రెండ్ తోటి నైట్ అంతా మాట్లాడి ఆ విధంగా ఆనందపడుతూ ఉంటారు. లేకపోతే ఈరోజు సన్నిధి కూడా మానేసి
బీచ్కో, లేకపోతే పార్క్కో, లేకపోతే డీమార్ట్కో, ఎస్ఆర్ఎంటీ మాల్కో, అంటే ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళి ఆనందపడుతూ ఉంటారు. కనీసం సినిమాకి వెళ్ళి ఆనందపడింది అది ఎన్ని రోజులు ఉంటుంది చెప్పండి అమ్మా? అదే 2 గంటలు 2 గంటలన్నర సినిమా. ఒకవేళ నీకు అది బాగా నచ్చితే, మనసుకు నచ్చితే ఆ రోజంతా దానికోసం చెప్పుకుంటావు, అక్కడితో ఆనందం అయిపోద్ది. డీమార్ట్కి వెళ్తావు, నీకు నచ్చినవన్నీ కొనుక్కుంటావు, బిల్లు కట్టేటప్పటికి ఆ ఆనందం ఉండదు. ఎస్ఆర్ఎంటీ మాల్కి వెళ్తాం, అన్నీ కూడా తిరుగుతాం, కేఎఫ్సి కూడా అన్నీ కూడా తింటాం, చాలా సంతోషిస్తాం, మరలా ఉదయానికి ఆనందం ఉండదు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఈ ఆనందం వేరే ఆనందం. ఇది ఒక్కసారి ప్రభువుని కలిగిన తర్వాత మనం చాలా ఆనందంగా ఉండాలన్నమాట. నాకు ఇది లేదు, నాకు అది లేదు, దాన్ని బట్టి, లేకపోతే నాకు ఇది వచ్చింది అది వచ్చిందని దాన్ని బట్టి మనం ఆనందించడం కాదు. లేకపోతే ఈరోజు మనం సంపూర్ణంగా తిన్నాము, లేకపోతే మన బీరువాలో కొన్ని డబ్బులు ఉన్నాయని బట్టి కొంతమంది ఆనందిస్తారు, కొన్ని బంగారు చెవిలీలు ఉన్నాయని ఆనందిస్తారు. దీన్ని బట్టి ఈ ఆనందం కోసంగా దేవుడు చెప్పేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏం చెప్తున్నారంటే, నేను చెప్తున్నాను ఏమనంటే ఆనందించండి, అంతే, ఆనందించండి. దేన్ని బట్టి ఆనందించాలి ప్రభు అంటే, నన్ను బట్టే, ప్రభువుని బట్టే ఆనందించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన్ని బట్టే ఎందుకు ఆనందించాలంటే, ఆయన మన రక్షణకర్త కాబట్టి ఆనందించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది భక్తులు ఏ విధంగా రాశారంటే ఆనందం కోసం, ఒకసారి హబక్కూకు ప్రవక్త గారు ఆ గ్రంథం ఒకసారి తీస్తే 3వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉంటుంది, అది చదవండి అందరూ కూడా. హబక్కూకు 3వ అధ్యాయం 17వ వచనం. 17 అండి, చదవండి. అండి అండి అదేంటి చదవండి. ఓకే అండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మాట అర్థమైందండి అందరికీ? అందరూ కూడా బైబిల్ తీసారా? అక్కడ ఏమనుంది? మొదటి మాట ఏమనుంది చదవండి. అంజూరపు చెట్లంట పూయలేదట, కానీ చివరిని ఏమంటున్నాడు? నేను ఆనందిస్తాను. అర్థమైందా? అంజూరపు చెట్లు ఫలించలేదు, ద్రాక్ష చెట్లు ఫలించలేదు, ఒలివ చెట్లు కాపులేదు, చేనులో పైరు పంటకు రాలేదు, గొర్రెలు దొడ్లో లేవు, పశువులు సాల్లో లేవు. నేను యెహోవా యందు ఆనందించదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతే కదా, పక్కనున్న మాట, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు ఆనందిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఈ మాట చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. అందరూ కూడా ఎలా ఆనందిస్తారంటే, ఆరోగ్యం ఉంటే ఆనందిస్తాం, మనకి చేతికి డబ్బులు వస్తే ఆనందిస్తాం, చేతి నిండా పంట వస్తే ఆనందిస్తాం, మనం వేసిన ద్రాక్ష చెట్లు ఫలిస్తే ఆనందిస్తాం, అంజూరపు చెట్లు పూస్తే ఆనందిస్తాం, దొడ్డిలో పశువులు ఉంటే ఆనందిస్తాం, సాల్లో పశువులు గొర్రెలు ఉంటే ఆనందిస్తాం. కానీ చాలా డిఫరెంట్గా ఉంది ప్రార్థన. హబక్కూకు గారు ఇది ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రార్థన ఏమని ఉంది? అంజూరపు చెట్లు పోయట్లేదు, ద్రాక్ష చెట్లు ఫలించట్లేదు, ఒలీవ చెట్లు కాపు కాయలేదు, చేనులో పైరు పంటకు రాలేదు, గొర్రెలు దొడ్లో లేవు, సాల్లో పశువులు లేవు, అయినా సరే నేను దేవుని బట్టి ఆనందిస్తున్నాను. ఈ అంజూరపు చెట్టు చాలా విశిష్టమైనది, శ్రేష్టమైనదండి. ఈ అంజూరపు చెట్టు గురించి ఒక మాట చెప్పాలంటే, అంజూరపు చెట్టు మీ అందరికీ కూడా తెలుసు, మరి దాని విలువలు అన్నీ కూడా మరి అయ్యగారు ఆల్రెడీ మీకు చెప్పే ఉంటారు. అంజూరపు చెట్టు అది ఎలాంటిదంటే, హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు, ఆయనకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేయగా మరలా ఆయనకు 15 సంవత్సరాలు ఆయుష్ పెంచినప్పుడు ఆయనకి కలిగిన ఆ పుండు మీద అంజూరపు పళ్ళను ముద్ద పెట్టండి అని చెప్పి దేవుడు ఆజ్ఞాపిస్తాడు. ఆ అంజూరపు పళ్ళను ముద్ద తీసుకొచ్చి ఆ పుండు మీద పెట్టిన తర్వాత ఆ గాయం అక్కడికి మానిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అలాంటి అంజూరపు పండు లేదు అంటే, మనకి ఏదైనా గాయం వస్తే, లేకపోతే హిజ్కియాకి కలిగినటువంటి ఆ పుండు లాంటిది ఏదన్నా వస్తే కనుక మళ్ళీ అంజూరపు పళ్ళు తీసుకొచ్చి ముద్ద తీసి పెట్టుకుంటే తగ్గుతుందన్నా అది లేదు ఇప్పుడు.
కానీ ప్రభువుని బట్టి ఆనందిస్తున్నారు. ఇప్పుడు అది లేకుండా ఎలా ఆనందిస్తాం మనం? అవునా కదా? ఇప్పుడు జ్వరం వచ్చిందండి, పారాసెటమాల్ టాబ్లెట్ లేదు, ఆనందమా మనకి? కాదు కదా, ఉంటేనే కదా ఆనందం. కానీ ఇక్కడ చాలా డిఫరెంట్గా మనల్ని ఆనందిస్తాం. ఈ ఆనందం ఎక్కడికి తీసుకెళ్తుందంటే ఇది చివరిలో ఉంటుంది. అయితే మనం ఈ అంజూరపు చెట్టు ఇంకా మనం వివరంగా లోతుకు వెళ్తే, అంజూరపు చెట్టుని చూసారు ఎవరైనా? అయ్యగారు చూశారు, మీరు ఎవరు చూడలేదా? అంజూరపు చెట్టు అది ఎలా ఉంటుందంటే అది అన్ని చెట్లకి డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు అన్నీ కూడా ఆకులు, తర్వాత పూత, తర్వాత పళ్ళు, కాయలు కాస్తాయి. ఇది అలా కాదు. అంజూరపు చెట్టు కాయ వచ్చిన తర్వాత కాయ వెనకాల ఆకు వస్తుంది. అర్థమైందా మీకు? అంజూరపు చెట్టు అలా మోడు బారిపోయినట్టుగా అలా ఆకులు లేకుండా ఉంటుంది. ముందు కాయ వస్తుంది, ఆ కాయ వెనకాల ఆకు వస్తుంది అనమాట. అర్థమైందా? అందుకనే యేసుప్రభు వారు అంజూరపు చెట్టు గురించి ఒక మాట చెప్తారు, గుర్తుందా మాట మీకు? అంజూరపు చెట్టు ఇలా చూడగానే పచ్చగా ఉందంట, అంటే ఆకులతో నిండి ఉందంట. బాగా ఆకులతో నిండి ఉన్నదంటే దాని అర్థం ఏంటి? ప్రతి ఆకు వెనకాల ఒక కాయ ఉందనే కదా. అర్థమవుతుందా మీకు? ముందు కాయ వచ్చిన తర్వాత ఆకు వస్తుంది. ఇప్పుడు ఆకు ఉన్నదంటే దాని అర్థం ఏంటి? కాయలు ఉన్నాయని, పళ్ళు ఉన్నాయని అర్థం. కానీ యేసుప్రభు వారు చూసిన తర్వాత ఆకులు ఉన్నాయి. ఆకులు ఉంటే దాని అర్థం ఏంటి? ఆ చెట్టు నిండా పళ్ళు ఉన్నాయి, అంజూరపు కాయలు ఉన్నాయని అర్థం. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే ఏమున్నాయి? ఆకులే ఉన్నాయి, పళ్ళు లేవు. అందుని బట్టి దాన్ని శపించాడు. అంటే ఇక్కడ నేను దానికోసం చెప్పట్లేదు, కానీ అంజూరపు పండు యొక్క విశిష్టత ఇంకా చాలా లోతుకెళ్తే ఇంకా చాలా వివరంగా ఉంటుంది. కానీ ఈ అంజూరపు పండు, అంజూరపు పళ్ళు లేకపోయినా నేను దేవుని బట్టి ఆనందిస్తున్నాను అని చెప్పేసి అంటున్నాడు. ఇంకో మాట ఉంది, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా. ఈ ద్రాక్ష చెట్ల కోసం, ద్రాక్ష రసం కోసం కూడా ఒక మాట రాయబడి ఉంటుంది యోహాను సువార్త 2వ అధ్యాయంలో. యేసుప్రభు వారు మొదటగా ఇచ్చిన సూచక్రియ. ఆ సూచక్రియ ఏంటంటే అది నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన సూచక్రియ. అంతకుముందు అక్కడ ఏం జరుగుతుంది? పెండ్లి విందుకి యేసుప్రభు వారు పిలువబడతారు. పిలువబడినప్పుడు అక్కడ ద్రాక్షారసం అయిపోద్ది. ఈ ద్రాక్షారసం తయారు చేసే విధానం గురించి మనం చెప్పుకుంటూ పోతే ఒక 2-3 రోజులైనా దాన్ని చెప్పచ్చు. అయితే ద్రాక్షారసం అంతకు ముందే దాన్ని పళ్ళు సేకరించి దాన్ని నిలవ ఉంచి 1 సంవత్సరం పాటు దాని నుంచి ఆ రసం తీసి దాన్ని కానాను విందులో, అది స్పెషల్ అనమాట. అంటే కానాను విందుకు వచ్చిన వాళ్ళందరికీ స్పెషల్ ఏంటి? ద్రాక్షారసం. అలాంటి ద్రాక్షారసం సంవత్సరం ముందు దాన్ని పళ్ళు కోసి నిలవ ఉంచి వాటిని తీసుకొచ్చి రసంగా మార్చి దాన్ని ఆ విందులో అక్కడ పోస్తారనమాట. అది దానికోసమైనా జనాలు అక్కడికి విందుకి వస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ పెండ్లి జరుగుతున్న విందులో ఏమైపోయింది? ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోతే ఎంత బాధ అండి పెండ్లి చేసే వాళ్ళకి అందరికీ కూడా. కానీ అక్కడ ద్రాక్షారసం అయిపోయినా సరే యేసుప్రభు వారు అక్కడే ఉండి, యేసుప్రభు తెల్లంటుంది, యేసుప్రభు దగ్గరికి వచ్చి, బాబు ద్రాక్షారసం అయిపోయిందంటే, అమ్మ నా సమయం ఇంకా రాలేదు, నువ్వు కంగారు పడకు, నేను చూస్తానని చెప్పేసి. అయితే అక్కడ యేసుప్రభు వారు మరలా దాన్ని పూనుకొని అక్కడ ఉన్న పరిచారికలకు ఒక మాట చెప్తారు. ఏమనంటే, ఆ రాతి బాణల నిండా నీళ్లు నింపండి అని చెప్పి ఒకే మాట. ఆ మాట చెప్పిన దాన్ని బట్టి పరిచారకులు ఏం చేస్తారంటే ఆ రాతి బాణల నిండా నీళ్లు పోస్తారు. ఆ నీళ్ళు ఏమవుతాయి? ద్రాక్షారసం అయిపోతాయి. ఇప్పుడు అలాంటి పెండ్లి విందులో ద్రాక్షారసం లేదు, ద్రాక్ష చెట్లు లేవు, ఎంత బాధ అండి? ఆనందం ఉంటుందా? కానీ ఇక్కడ చాలా డిఫరెంట్గా ఏమని రాశారు? నేను ప్రభువును బట్టి ఆనందిస్తున్నానని చెప్పి అక్కడ హబక్కూకు గారు ఆ ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు నిజంగా పెండ్లి విందు వారు ఎవరిని బట్టి ఆనందిస్తారు? ఇప్పుడు ఆ విషయం తెలిస్తే ద్రాక్షారసం లేదన్న బాధ లేదు, కానీ యేసుప్రభు ఉంటే అన్నీ ఉంటాయి. ఇది మనం తెలుసుకోవాలి. అర్థమవుతుందా? యేసుప్రభు ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకండి. అంతేగాని మనం ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకుందామా, వీటి కోసం మనం ప్రయాసపడుతున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. ఇప్పుడు ద్రాక్షారసం అయిపోయిందని బాధపడుతున్నారు, కానీ యేసుప్రభు మన దగ్గరే ఉన్నారు కదా అని ఎవరు కూడా ఆనందించట్లేదు. ఇప్పుడు దేవుడు చెప్పే మాట ఇదే, కానీ మనం ఇది లేదు, అది లేదు, అది లేదు, ఇది లేదని బాధపడుతున్నాం. బాప్తిసం తీసుకున్నాం, రక్షణ పొందుకున్నాం, ఇంకా మనకి ఉద్యోగం లేదని, లేకపోతే ఇంటి దగ్గర ఇది లేదని, బళ్ళు లేవని,
కార్లు లేవని, అది లేదు ఇది బాధపడుతున్నాం. కానీ మనం సజీవంగా ఉంచినందుకు దేవుడిని ఏడైనా కృతజ్ఞతాస్తుతులు చెప్పామా? ఇంకా ఇది లేదు అది లేదనే బాధపడుతున్నాం. కానీ మన ప్రభు మనతో ఉన్నాడని మనకు ఆనందం ఉందా లేదా? మరి ఆనందించాలా వద్దా? ఇక్కడ ఆ మాట చెప్తున్నారు ఇక్కడ. మరి ఏదో లేదని ద్రాక్ష చెట్లు చాలా విలువైనవే, అంజూరపు చెట్టు కూడా చాలా విలువైందే. కానీ అలాంటివి ఏది లేకపోయినా ప్రభువుని బట్టి మనం ఆనందించాలి. తర్వాత ఏమాట ఉందండి? ఒలీవ చెట్లు కాపు కాయట్లేదట. ఇవన్నీ కూడా పాత నిబంధన గ్రంథంలో, ధర్మశాస్త్ర గ్రంథంలో ఉంటాయండి ఇవన్నీ కూడా. అంటే వాటి విశిష్టత అవన్నీ కూడా ఉంటాయి. అది లేకపోతే ఇంకా ఆ టైంలో ఏం చేయరన్నమాట. అర్థమవుతుందండి? కానా అనే ఊరిలో విందు జరగాలంటే ద్రాక్షారసం తప్పనిసరిగా ఉండాలి. అది లేకపోతే విందు పెళ్లి చేయరు అక్కడ. అర్థమవుతుందండి? అంజూరపు చెట్లు అనేది ఇప్పుడు ఎజ్కియా లాంటి రోగం వచ్చినప్పుడు ఆ అంజూరపు చెట్టు చాలా ప్రాముఖ్యమైనది. మనిషికి బలాన్ని ఇచ్చేది, పుష్టినిచ్చేది. ఏదైనా గాయం వస్తే ఆ ముద్ద చేసి దానిలో పెడితే అది తగ్గిపోద్ది. అది ఉంటేనే, లేకపోతే వాళ్ళు అనారోగ్యంతో ఉండాల్సిందే. ఇప్పుడు ఒలీవ చెట్టు కూడా చాలా ప్రాముఖ్యమైనది. లేవి కాండంలో ధూప దీప నైవేద్యాలకి వాడేది ఒలీవ నూనె. అంటే చాలా శ్రేష్టమైనది అనమాట. దేవుడు చెప్పాడు ప్రత్యేకంగా, ఒలీవ నూనె వాడండి, ఒలీవ నూనెనే తిండి అని చెప్పారు అక్కడ. కానీ ఇప్పుడు ఒలీవ చెట్లు కాపు కాయట్లేదట. మరి కాయపోతే దేవుడికి ధూపదీప నైవేద్యాలు అలాగా ఎలా పెట్టాలి? అర్థవుతుందమ్మా? ఇప్పుడు ఒలీవ చెట్లు కాపు కాయట్లేదు, ఇప్పుడు ఒలీవ నూనె మనకు కావాలి. ఇప్పుడు ధూపదీప నైవేద్యాలకి ఏ నూనె వాడతాం? మరి దేవుడికి ఇష్టమైనది ఇదే కదా, సువాసన వెదజల్లిది ఇదే కదా. కానీ దేవుడు అంటున్నాడు, ఇప్పుడు కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత ఆయన రక్తమే ఒలీవ నూనె. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొదట సూచక్రియ ద్రాక్షారసం ప్రాణాన్ని తృప్తిపరిస్తే, చివరి సూచక్రియ ద్రాక్షారసమైన ఆయన రక్తమైన ద్రాక్షారసం మన ఆత్మని తృప్తిపరుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవానికి వారసుడు, పాత్రుడవుతాడు. అంతేగాని ఇంకా నాకు ఒలీవ చెట్టు లేదు, ఆ నూనె లేదు కాబట్టి నిన్ను ఆరాధించినాక రాలేకపోతున్నాను, లేకపోతే ఆ పండు లేదు కాబట్టి నీ గుళ్ళోకి తేలేకపోతున్నాను, అది కాదు ఇక్కడ దేవుడు కోరేది. నిన్నే కోరుకుంటున్నాడు దేవుడు. నేను నీతోటే ఉన్నాను, నువ్వే కావాలి, నీ దేహమైన ఆలయం అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ పరిచారకులకి దేవుడు ఏం చెప్పాడు? నీళ్ళు పోయండి అంటే నీళ్ళు పోసారు అంతే. వాళ్ళ మాట విన్నారా? వినలేదా? విన్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను దేవునికి స్తోత్రం హల్లెలూయా అని చెప్పాను. ఇప్పుడు నా మాట మీలో ఎంతమంది విన్నట్టు? అదేంటి అయ్యగారు అలా అంటారు? పెద్ద సౌండ్ పెట్టారు కదా, ఇక్కడ మేము అందరం కూడా విన్నామంటారు. కానీ నేను అలాగన్నాను, ఎవరైతే చేతులెత్తి హల్లెలూయా చెప్పారో వాళ్ళే విన్నారంటాను. ఇది కరెక్టా కదా? చెప్పండి, అవునా కదా? అంతే కదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దీని అర్థం ఏంటంటే, దేవుడు చెప్తాడు, చెప్పిన తర్వాత మనం అందరం వినాలంతే. వినడం అంటే ఈ చెవులు, నా చెవులు లేదు కదా, నా చెవులు బాగానే పనిచేస్తున్నాయి కదా, ఇదే కదా వినడం అనుకుంటున్నాం. అది కాదు. ఇప్పుడు నేను చెప్పాను కదా, వినడం అంటే ఏంటి? ఆయన చెప్పింది చేయడమే వినడం. ఆయన మాట వినడం అంటే ఏంటి? అందుకే దేవుడు ఏమంటున్నాడు, నాకు బలులు అర్పించుట కంటే, పొట్టేళ్ళ క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. ఎందుకు మాట వినమంటాడంటే, మాట వినుట వలన విశ్వాసం మనలో పెరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు నీళ్ళు పట్టుకుని ఏమన్నప్పుడు, నీళ్ళు ఎందుకు ప్రభు, ద్రాక్షరసం అయిపోతే ద్రాక్ష చెట్లకి వెళ్ళాలి, లేకపోతే వేరే వాళ్ళు ఎవరికన్నా విందుకు ఏర్పాటు చేసుకున్న ద్రాక్షరసం ఏమన్నా ఉంటే అక్కడి నుంచి తేవాలి, అంతేగాని నీళ్ళేమంటున్నావు ఏంటని ఎలా ఎదురు సమాధానం చెప్పలేదు. ఈరోజు మన సన్నిధి లేకపోతే 2 గంటలకని అయ్యగారు చెప్పారు. 2 గంటలకు వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు 2 గంటలకు వచ్చిన వాళ్ళందరూ విన్నట్టు, లేకపోతే మిగతా వాళ్ళందరూ? అర్థమవుతుందా? అర్థమైందమ్మా? అంటే ఇక్కడ మనం చాలా, ఇప్పుడు మాట గుచ్చుకున్నా సరే దీన్ని మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకనంటే సేవకుల మాటను రూఢిపరిచే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎందుకు 2 గంటలు రమ్మంటున్నారో, ఎందుకు 1 గంటకు రమ్మంటున్నారో మనం అది ఆలోచించుకుని ఆయన మాట వింటే కనుక చాలా శ్రేష్టమైన ఆశీర్వాదం మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్న ఫేస్బుక్లో చూసి చాలా సంతోషపడ్డాను. అయ్యో, నన్ను కూడా పిలిస్తే బాగుంది, నేను కొంచెం ఖాళీగా ఉన్నాను కదా అని అనిపించింది నాకు. ఎందుకంటే వర్షంలో అలా తడిచి ఫేస్బుక్లో అలా చూడగానే నిజంగా యవ్వన బిడ్డలు చాలా, ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మరి నిన్న సువార్త ప్రకటించడానికి వీళ్ళని అందరిని బట్టి కూడా నేను చాలా సంతోషిస్తున్నాను.
నా స్టేటస్లో పెట్టాను. జాన్ బుజ్జిబాబు గారి మాట చొప్పున మరి యెహోవా ఈరే ప్రార్థన మంది వారు అందరూ కూడా సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. ఇలా సువార్త ప్రకటించడానికి వెళ్ళిన పాదములు సుందరములు అని, ఎందుకంటే వాళ్ళతో దేవుడు కృప తోడుగా ఉండాలని నా స్టేటస్లో పెట్టినప్పుడు చాలామంది అడిగారు, ఈ బుజ్జిబాబు గారు పిఠాపురం ఎక్కడో వేరే ఊరు కాదండి వెళ్ళిపోతా, పిఠాపురం జగ్గచెరువులోనే ఆ ప్రాంతం అని చెప్పి అయ్యగారు అన్నారు. మనం ఎక్కడికెక్కడికో ఎలా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దర్శనం ఉంటుందని మీరు ఆ విధంగా అనుకోవద్దు. ఆ దర్శనాన్ని బట్టి అది మనం ముందుకు వెళితే ఆయన మాట, అంటే దేవుడి మాట సేవకుడు విని నడిపించుకున్నాడు కాబట్టి మీరు ఇంతమంది ఇక్కడ గ్యాదర్ అయ్యారు. ఇప్పుడు సేవకుడి మాటను బట్టి మీరు అందరూ గ్రహించుకుని ఆ మాట ప్రకారంగా నడుచుకుంటే జగ్గ చెరువు అంతా ఇక్కడ ఉంటుంది. ఈ చర్చ సరిపోదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు అదే అనిపించింది. ఎందుకంటే అయ్యగారు మాట అన్నారు, ఈయన మనం ఎక్కడికో వెళ్ళిపోవడానికి అలా వెళ్ళి వాళ్ళు దర్శనాలు ఉంటాయి. ఒకరికి హైదరాబాద్ వెళ్ళమంటారు, ఒకరు బెంగళూరు వెళ్ళమంటారు, ఒకరు కొండల్లోకి వెళ్ళమంటారు, ఒకరు గుహల్లోకి వెళ్ళమంటారు, లేకపోతే ఒకళ్ళు సముద్రం వారు చేయమంటారు, లేకపోతే ఒకళ్ళని ఇలా చేయమంటారు. ఇప్పుడు అయ్యగారికి వచ్చిన దర్శనం ఏంటి? జగ్గే ప్రాంతంలోనే చాలామంది ఇంకా దేవుడు నిజమైన రక్షకుడు ఎవరో తెలుసుకుని అన్యులు ఉన్నారు, అన్య జనాంగం ఉంది, వీళ్ళందరికీ సువార్త ప్రకటిస్తే చాలు, మన ప్రేమని వాళ్ళకి చూపిస్తే చాలు, ఒక్కరైనా మారు మనసు పొంది వస్తే చాలని చెప్పి ప్రయాసపడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు సేవకుడు గురించి ఒక మాట చెప్తానండి. సేవకులు ఇలాగే వెళ్ళి ఆ సముద్రం ఒడ్డున అమెరికాలో నిజంగా జరిగిన వాస్తవమైన మాట ఇది. ఇక్కడ బీచ్ వారికి వెళ్ళి, అంటే ఆ జనం ఎక్కడ ఎక్కువగా ఉంటారని చెప్పి ఆయన ఆలోచన చేసుకున్నప్పుడు, అంటే నిజంగా ఈరోజు సండే కాబట్టి ఈరోజు బీచ్కి వెళ్తారు అందరు కూడా. ఆయన కూడా అదే ఆలోచించుకుని, అయితే బీచ్ దగ్గర జనం ఎక్కువగా ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటిద్దాం అని చెప్పేసి సువార్త ప్రకటించడానికి బీచ్ దగ్గరికి వెళ్ళారట. వెళ్ళి ఇదిగో యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన అందరికీ ప్రభువు, మన కొరకు ప్రాణాన్ని అర్పించి సిలువలో యాగమైపోయాడు, మన కొరకే, మన పాపాల కొరకే అని ఇలా చెబుతూ ఉంటే, ఆయన కోసం చెప్తూ ఉంటే, ఆయన నిజమైన దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన లోక రక్షకుడు, ఆయన కన్యకమాని గర్భాన పుట్టాడు, ఇలాగ ఆయన కోసం మాటలన్నీ చెప్తుంటే ఒక్కరు కూడా వింటలేదంట. ఏ ఒక్కరు కూడా ఇలా పక్క నుంచి వెళ్ళిపోతున్నారంట, పక్క నుంచి. అంటే ఇంత మాటలు చెప్పినా, ఇన్ని మాటలు చెప్పినా వాళ్ళు ఏం చేస్తున్నారు? వింటలేదు. వినకపోతే వెంటనే ఈయన సేవకులకి అలా చెప్పి ఆయన అనుకున్నారట, సముద్రం ఒడ్డుకు వచ్చి ఇలాగా కెరటాలు వచ్చి ఇక్కడికి వచ్చి ఇలా వచ్చి అన్నారట, ఓ సముద్రంలో ఉన్న చేపల్లారా, మీరన్నా నా మాట వినండి, ఈ మనుషులు ఎవ్వరు కూడా నా మాట వినట్లేదు, మీకైనా యేసుప్రభు గురించి చెప్తాను రండి అన్నారంట. రెండు అనగానే ఒడ్డుకు వచ్చేయండి చేపలన్నీ కూడా ఒడ్డుకొచ్చేస్తే ఆ జనం, ఆ చుట్టూ ఉన్న జనం అంతా కూడా ఈ మాట, ఆ చేపలన్నీ చూసి, అయ్యో బాబోయ్ నిజంగా దేవుడు పంపించినదోతే ఈ నిజంగా బాబు ఈయన మాటలు వినాలని చెప్పేసి అందరూ కూడా చేతులు కట్టుకుని అలా వినడం మొదలెట్టారంట అందరూ కూడా. అంటే ఏదైనా సూచక్రియ జరిగితేనే మీరు వింటారా? అర్థమవుతుందా? అంటే ఏదైనా సూచక్రియ జరగాల. ఇప్పుడు దేవుడు ఇంతలా గొప్పగా కాపాడుకున్నారు యేసు అయ్యగారిని, ఇంతకంటే ఇంకా గొప్ప సూచక్రియ అన్న కావాలా మనకి? చెప్పండి అమ్మా. దేవుడు మనతో ఉన్నారు, లేకపోతే అయ్యగారు ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు ఉన్నాడు, లేకపోతే ఆ బస్సు యాక్సిడెంట్లో అంతలా పడిపోయినప్పుడు ఆయన ప్రాణాన్ని మరలా కాపాడి, ఏదైతే నేను సభలు జరిగించాలనుకున్నానో ఆ సభలకు ముందు రోజే లేచి మరి వాటి కోసం ప్రచారం చేయడానికి వెళ్ళడానికి శక్తినిచ్చి, బలాన్నిచ్చి, ప్రాణాన్నిచ్చి, జీవాన్నిచ్చి నడిపించిన దేవుడు ఉన్నాడా లేడా? మరి ఆ దేవుణ్ణి మనతో పెట్టుకుని ఇంకా ద్రాక్ష చెట్లు పోయట్లేదు, ఒలీవ చెట్లు కాపు కాయట్లేదు, అంజూరపు చెట్లు పోయట్లేదు, ఇంకా బాధలో ఉన్నాం మనం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? ఆనందించండి, నేను మరలా చెప్తున్నాను ఆనందించండి, ఎందుకంటే నేను మీతోటే ఉన్నాను, మీకు సమీపంగా ఉన్నాను. అందుకే భక్తుడు పాట పాడుతున్నాడు, కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఇప్పుడు కన్నులు జారిన కన్నీళ్ళు తడిపిన దేవుని పాదాలు. ఇప్పుడు నేను కళ్ళంటి నీరు కారుస్తున్నాను, ఈ కళ్ళంటి నీరు కారింది, ఇప్పుడు దేవుని పాదాలు తడపడం ఏంటండి? అర్థమైందా మీకు? అర్థమవుతుందా? ఇప్పుడు నా కళ్ళంట నీరు కారింది, నేను ఏదో బాధలు ఉండి ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రభువా ఇంత భయంకరమైన యాక్సిడెంట్ నుంచి నన్ను కాపాడో, నువ్వు నిజంగా ఉన్నవాడువు, అనివాడువు, నువ్వు శక్తిమంతుడువు, సమస్త దేవతల కంటే గొప్పవాడు ప్రభువా అని చెప్పి ఇలా కళ్ళంటి నీరు కారుతుంటే ఆయన పాదాలు తడుస్తున్నాయట. అంటే మనకి ఎంత దగ్గరగా ఉన్నాడు ఆయన? అర్థమవుతుందమ్మా? అంటే మళ్ళీ కళ్ళంట నీళ్ళు ఎలా కారుతూ ఉంటే మన ఎదురుగానే మన దగ్గరే ఉన్నాడు ఆయన. ఆ కళ్ళంట నీరు కారిన ఆ కన్నీళ్ళు ఆ పాదాలు తడుతున్నాయంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
అందుకనే దేవుడు అన్నాడు నీ కన్నీటిని నాట్యముగా, అందుకే అన్నాడు నువ్వు కన్నీటి ప్రార్థన ఖచ్చితంగా ఉండాలి. నీ హృదయ అంతరంగం ఎరిగిన దేవుడిని, ఎందుకంటే నీతోనే ఉంటున్నాను నేను. నువ్వు నైట్ ఏ చాట్ చేస్తున్నావో, ఏ వాట్సాప్ చేస్తున్నావో, ఏ ఫేస్బుక్ చూస్తున్నావో, లేకపోతే ఏ సినిమా చూస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో, నువ్వు ఏ తలంపు కలిగి ఉన్నావో నేను అంతా చూస్తున్నాను, ఎందుకంటే నీతో ఉన్నాను నేను. ఆయనకి కనబడని సృష్టమేది కూడా లేదు. ఆయన సమస్తము ఎరిగిన వాడైన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? కానీ అలాంటి దేవుణ్ణి మనతో పెట్టుకొని ఇంకా మనం ఏం ఆలోచిస్తున్నాం? ఉద్యోగం లేదు ప్రభువా, రేపు రాత్రికి లేకపోతే ఈరోజు రాత్రికి చికెన్ వండుకుందాం అనుకున్నాం, లేదు ప్రభువా. బిర్యానీ తిందాం అనుకున్నాం, లేదు. ఈరోజు మా ఆయన్ని బీచ్కి తీసుకెళ్ళమన్నాను, తీసుకెళ్ళట్లేదు. అంటే మనం ఎప్పుడు కూడా కోరికలు ఎలాగ ఉన్నాయి మనకి. ఒక్కరినైనా ప్రభు వైపు తిప్పాలి. నిన్ను మార్చిన దేవుడు, నిన్ను మార్చుకున్న దేవుడు, అవునా కదా? ఒక్కరి కోసమైనా మనం ప్రయాసపడ్డామా? ఒక్కరి కోసం, లేకపోతే మన కుటుంబంలో ఉన్నవారి కోసం, మన కుటుంబం కోసం మనం ప్రతిదినం కూడా ప్రార్థన చేయాలి. అందుకే 1 తెస్సలోనిక పత్రికలో 5వ అధ్యాయం 16వ వచనం అంటే ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అన్న మాట, ఆ మాట ఎవరు చెప్పారు? బైబిల్ గ్రంథం మనకి తెలియపరుస్తూ ఉంది. ఆ పత్రికలో పౌలు గారు మరి రాసిన మాట ఏంటంటే ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు యేసుప్రభు దేవుడే ఒక మాట చెప్తున్నాడు మనకేమని? ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎంతమంది కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు? అర్థమవుతుందమ్మా? మీరు ఎంతమంది కృతజ్ఞతా కూడికలు జరిగే ఇంటి దగ్గర ఒకసారి చేయొద్దండి. మా ఎవరి దగ్గర జరగలేదా? మా కృతజ్ఞతా కూడికలమ్మా. అమ్మా జరిగాయా లేదా? జరిగాయండి, కృతజ్ఞతా కూడికలు జరిగాయండి. కానీ ఎవరింటి దగ్గర అయితే కృతజ్ఞతా కూడిక జరిగిందో వాళ్ళ దేవుడి మాట విన్నట్టు, జరగలేని వాళ్ళు వినలేనట్టు. అంటే ఇప్పుడు దేవుడి మాట ప్రకారం అదే కదా మనకు అర్థం అవ్వాల్సింది, అంతేనమ్మా? దేవుడు అంటున్నాడు ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని చెప్తున్నాడు దేవుడు. ఇప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఇలాగ చేయడం దేవుని చిత్తం అంటున్నాడు. దేవుని చిత్తం అంటే ఏంటి? ఆయన ఇష్టం. ఇప్పుడు ఆయనకి ఇష్టం ఉందో చేయాలన్నా కదా మనం ఇక్కడికి వచ్చాం. ఆయనకి నీకు ఇష్టమైంది నేను చేస్తాను ప్రభు అనే కదా మనం ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ఆయనకి ఇష్టమైంది ఏంటి? ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, అంతేకాకుండా నా మాట వినండి అని చెప్తున్నాడు. ఇది కూడా ఆయన మాటే కదా. ఆయన మాట మనం వింటే ఏమవుతుంది మనకి? ఆయన మాట విన్నవారిని ఏ విధంగా ఆశీర్వదించడో ఒకసారి మనం గతంలోకి వెళ్తే మనల్ని కూడా అటువంటి ఆశీర్వాదాలు మనకి దేవుడు ఇస్తాడు. ఈ మాట చదువుతారు ఒకసారి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో. కాదమ్మా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడమ్మా? ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచు ఉన్నాను, ఎవడైనాను నా స్వరం విని తలుపు తీస్తే అతని దగ్గరికి వస్తానన్నారు. ఇప్పుడు ఈ మాట మనం ఒకసారి జాగ్రత్తగా అందరూ కూడా నా వైపు చూడండి. ఇప్పుడు మాట వేరు, స్వరం వేరు. ఇక్కడ స్వరం అని వచ్చింది కదా, అర్థమవుతుందా? మాట అంటే గుర్తుపట్టలేనిది, స్వరం అంటే గుర్తుపట్టేది. గుర్తుపట్టలేనిది మనం ఎలా గుర్తుపడతాం? చూస్తే గుర్తుపడతాం, అవునా కదా? ఇప్పుడు స్వరంకి మాటకి తేడా ఏంటంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానండి, మనం అందరు ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు అయ్యగారు బయట నుంచి ఏనోషాన్ని పిలిచారు, లేకపోతే నిమిషం ఏదో పేరు పెట్టి పిలిచారు. పిలిచినప్పుడు మీరు అందరూ ఏమంటారు? పాస్టర్ గారు పిలుస్తున్నారు అంటారు, లేకపోతే పక్కన లేకపోతే మీ డాడీ పిలుస్తున్నారు అని చెప్తారు, అవునా కదా? ఇప్పుడు నాలంటి వాళ్ళు లేకపోతే ఎవరైనా కొత్త వ్యక్తి ఎవరైనా వచ్చారనుకో, ఎవరో పిలుస్తున్నారు చూడండి అంటారు, అవునా కదా? అంటే ఎవరో పిలుస్తున్నారు చూడండి అంటే వాళ్ళకి ఏంటి? అదే మాట అంటే తెలియదు వాళ్ళకి. అంటే వాళ్ళతో ఎప్పుడు మాట్లాడలేదు, వాళ్ళతో ఎప్పుడు సహవాసం
చేయలేదు, వాళ్ళతో కలిసి తిరగలేదు. కాబట్టి వాళ్ళకి తెలియదు ఆ మాట ఎక్కడి నుంచి వస్తుందో ఏంటో, వాళ్ళు ఎవరో కూడా తెలియదు. ఇప్పుడు అన్యులకు కూడా ఆ దేవుడు మాట్లాడుతున్నాడు వాళ్ళతో కూడా, కానీ ఇప్పుడు ఈ మాటలు అన్నీ కూడా వినట్లేదు కాబట్టి వాళ్ళకి తెలియట్లేదు. ఈ మాట దేవుడే మాట్లాడుతున్నాడు, దేవుడే ఇక్కడికి రప్పించాడు, దేవుడే సువార్త ప్రకారంగా సేవకులను ఇక్కడ పంపించారని ఇంకా గ్రహించలేకపోతున్నారు. ఎప్పుడు గ్రహిస్తారు తెలుసా? ఇదే కంటిన్యూస్గా మీరు అక్కడికి వెళ్తూ ఉన్నప్పుడు, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, వాళ్ళతో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు, దేవుడు ఆటోమేటిక్గా మాట్లాడిన తర్వాత ఇది ఖచ్చితంగా దేవుని స్వరమే అని గుర్తుపడతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మా అమ్మ మా ఫోన్ మీలో ఎవరికైనా ఇచ్చేసానండి. మా అమ్మ ఫోన్ చేసింది, ఫోన్ చేసి హలో అన్నారండి. ఇప్పుడు ఈ బుజ్జి ఫోన్ ఎత్తింది, హలో ఎవరండి మీరు అని అడుగుతావా? అడిగితే అప్పుడు ఈ పాపకి తెలియదు కాబట్టి నా దగ్గరికి వచ్చి అయ్యగారండి ఎవరో ఫోన్ చేశారు చూడండి అంటారు. నేను ఫోన్ తీసుకుని ఇలా పెట్టుకుని హలో అనగానే అటు నుంచి హలో అన్నదనుకో మా అమ్మ, వెంటనే నేను అంటాను అమ్మ చెప్పమ్మా అంటాను. ఎందుకని? నేను చూసానా, ఫోన్లోనే కదా మాట్లాడుతున్నాను. ఏంటది? స్వరం. ఆ స్వరం గుర్తుపట్టాలి. ఆ స్వరం గుర్తుపట్టాలంటే మన సహవాసం చేయాలి, దేవుడితో సహవాసం చేయాలి. ఇప్పుడు అయ్యగారు ఎక్కడున్నా పిలిచినా సరే, బుజ్జివా గారు పిలిచారని నాకు తెలుసు, పాస్టర్ గారు పిలిచారని మీకు తెలుసు. కానీ ఆ స్వరం గుర్తుపట్టడానికి మీరు వచ్చిన వెంటనే గుర్తుపట్టేశారా? కొత్తగా వచ్చిన వాళ్ళు ఇలా ఆదివారం సహవాసంలో, శుక్రవారం సహవాసంలో, కృతజ్ఞతా కూడిక సహవాసంలో ఆయన మాట్లాడుతుంటే, ఆయనతో కలిసి తిరుగుతూ ఉంటే ఈ మాటలు మనకి బాగా అర్థమయ్యి అప్పుడు ఆయన కనిపించకపోయిన ఆయన స్వరాన్ని మనం వింటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా తల్లి అలాగే 9 నెలలు నన్ను మోసి కని పెంచి పాలు పట్టించి నాకు అనారోగ్యం వస్తే చూసి ఆకలేస్తే అన్నం పెట్టి ఇంత పెద్దవాడిని చేసి పెళ్ళి చేసి, అర్థమవుతుందా? ఇంతలాగా మాట్లాడుకుని ఇంతలా కలిసి ఉన్న బంధం ఇప్పుడు ఎక్కడి నుంచి నన్ను పిలిచినా, లేకపోతే సడన్గా ఇక్కడికి వచ్చి బాబు అని పిలిచినా ఏంటమ్మా చెప్పమ్మా అని నేను వెంటనే వెళ్ళిపోతాను. అలాంటిది దేవుడు నన్ను కని పెంచి పోషించి జీవాన్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, ప్రాణానికి తృప్తినిచ్చి, నెమ్మదినిచ్చి, సమాధానాన్నిచ్చి, నీకు పిల్లల్నిచ్చి, పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి, మనవలనిచ్చి, మనవరాలనిచ్చి ఇంత చేసిన దేవుణ్ణి ఎప్పుడన్నా స్వరం విన్నామా? ఒక్కసారి మనం ఆలోచించుకుంటే ఆయన మాట వింటే స్వరం వింటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాట వినడం అంటే ఏంటో చెప్పాను కదా. ఆయన చెప్పింది చేయడమే విన్నట్టు, ఆయన చెప్పింది చేసినప్పుడే మన మాట విన్నట్టు. అలా మాట వింటే మన స్వరం వింటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా స్వరం విన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దాంట్లో ఒకరు ఎవరు? లాజరు. చనిపోయిన లాజరు దగ్గరికి వెళ్ళి అక్కడ యేసుప్రభు వారు ఆ మాట చెప్తున్నారు, ఆ రాయి అడ్డుగా ఉంది తీయండి అని చెప్పేసి అంటే ఈ స్వరం అక్కడికి వెళ్ళడానికి రాయి అడ్డుగా ఉన్నదా? ఉంది. ఆ రాయి ఏంటంటే ఇంకా మనం సీరియల్స్లో ఉండిపోవడం, సినిమాల్లో ఉండిపోవడం, ఇంకా కొన్ని చాట్లలో ఉండిపోవడం, ఇంకా కొన్ని దేవునికి వ్యతిరేకమైన పనుల్లో ఉండిపోవడం, అదే రాయి. అర్థమవుతుందా? ఆ రాయి ఒక్కటి మనం తొలగించుకుంటే, కానీ ప్రతి ఆదివారం దేవుని మాటలు వింటున్నాం కదా, ఆయన స్వరం ఎందుకు వినలేకపోతున్నామంటే ఇంకా ఏదో ఒకటి అడ్డుగా ఉంది. ఆ అడ్డుగా ఉన్నది ఏదో మనం తొలగించుకుంటే ఆయన స్వరాన్ని ఖచ్చితంగా మనం వింటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు కూడా చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా కదలాలి మనుషులు ప్రతిసారి కదలాలి. కదలకపోతే ఏమీ లేదు. మనిషి అంట ఇప్పుడు 96 సంవత్సరాలు వచ్చిందంట. నిన్న ఒక మీటింగ్కి వెళ్ళాను. వాళ్ళ అమ్మమ్మ గారికి 96 సంవత్సరాలట. ఆ 96వ సంవత్సరంలో ఏ అనారోగ్యం లేకుండానే చనిపోయిందంట ఆవిడ. అప్పటి వరకు కూడా చురుగ్గా మెట్లెక్కేసి ఇలా దిగేసి మామూలుగా చలాకీగా ఉండేదట. ఏంటో తెలుసా? ఉదయం లేచిన దగ్గర నుంచి ఎవరి పని వాళ్ళు చేసుకుంటే, వాళ్ళ పని ఇంకొకరు చేయడు, ఎవరి పని వాళ్ళు చురుగ్గా చలాకీగా అటు ఇటు నడుస్తూ తిరుగుతూ చేసుకుంటూ ఉంటే వాళ్ళకున్నంత ఆరోగ్యం ఇంకెవరికే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడు? వినండి మాట వినడం అంటే అర్థం విందాం మీ అందరికీ. ఆయన చెప్పింది చేయడమే. 2 గంటలు రమ్మన్నారంటే అయ్యగారు 2 గంటలకు వచ్చేయాలి అంతే. సువార్తకి వెళ్దాం అన్నారనుకో, వచ్చేయడమే. అక్కడ ఏ ఆశీర్వాదం ఉందో మీకు తెలియదు. అర్థమవుతుందా? మీకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఆ మేలు కోసం చిన్న మాట చెప్తాను. నేను 2019 నుంచి కూడా నాకు కొన్ని అప్పులు ఉన్నాయి.
వాటిని నేను కష్టపడి కొన్ని తీర్చుకుంటున్నాను, ఇంకా కొన్ని పెరుగుతున్నాయి, కొన్ని తీర్చుకుంటున్నాను, కొన్ని వస్తున్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. చాలామంది నన్ను ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి, చాలామంది తిట్టిన సందర్భాలు ఉన్నాయి, నువ్వు ఇలాంటి ఉన్న ఒకటే లేకపోయిన ఒకటే అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ మాటలన్నిటి బట్టి నేను చచ్చిపోతే బాగుండరా బాబు అని అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. కానీ వీటన్నిటిని బట్టి 2022లో యాక్సిడెంట్ అయిన తర్వాత నాకు కష్టపడడానికి ఏమైనా చాయిస్ ఉందమ్మా? బయటికి వెళ్ళి ఏమన్నా ఆర్థికంగా సంపాదించుకోవడానికి లేకపోతే డ్రైవింగ్ చేసుకోవడానికి కష్టపడడానికి ఏమన్నా చాయిస్ ఉందా? లేదు. నన్ను మంచం మీద అలా పడుకోబెట్టే దేవుడు సాయం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఆటో మీద తిరిగినంతసేపు 500 రూపాయలు మంగళవారం చీటి కట్టలేకపోయేవాడిని. ఆటో మీద ఎంతో కష్టపడేది, ఇంకా వెళ్ళి తెచ్చేసి కట్టేయాలనే పగతో వెళ్ళేవాడిని. కానీ ఆ మంగళవారం వచ్చేసరికి ఆ సీటు కట్టలేకపోయేవాడిని. అర్థమవుతుందా? ఆ నెల అయ్యేసరికి ఎన్ని డబ్బులు కష్టపడతానో, కానీ డబ్బులన్నీ కూడా ఉండేవి కాదు, ఎలా ఖర్చు అయిపోయాయో తెలిసేది కాదు. కానీ నేను ఎప్పుడైతే మంచం మీద అలా పడిపోయిన తర్వాత నాకు ఆధారం ఏమి, ఇప్పుడు నేను అనుకుంటున్నాను ఏంటి లేదు, ద్రాక్ష చెట్లు ఫలించట్లేదు అంటే నాకు ఆటో లేదు ప్రభువా, నేను మంచం మీద ఉన్నాను, నేను కష్టపడడానికి వెళ్ళలేకపోతున్నాను, నా కుటుంబం ఎలాగా, నా పిల్లలు ఎలా పోషింపడతారు, ఇది అనుకుని ఇది బాధపడుతున్నాను. కానీ అంటున్నాడు, మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకు, ఇప్పుడు అవన్నీ కూడా నీకు అనుగ్రహించబడతాయి. దేవునికి స్తోత్రం. నా మాట వింటే నువ్వు బ్రతుకుతావు. దేవునికి స్తోత్రం. నువ్వు పొట్టేళ్ళు దహన బలులు అర్పించేస్తాను, నేను ఇక్కడ మంచం నుంచి లేచిన తర్వాత కృతజ్ఞతకు పెట్టేస్తాను, ఇది కాదు కావాల్సింది. దేవుడు ఏమంటున్నాడు, నా మాట విను, నా మాట వింటే నువ్వు బ్రతుకుతావు. నా మాట వినడమే శ్రేష్టం. మనకి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నేను శ్రేష్టమైనది ఏదోటి చేసేయాలా, మంచి పని ఏదోటి చేసేయాలనుకుంటారు కదా. ఆ మంచిది ఏదో తెలుసా? 91వ కీర్తన చదవండి ఒకసారి. తీసారా? 92 అమ్మా, సారీ. యెహోవాను స్తుతించుట మంచిది, అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మనం ఏదో మంచి పని చేయాలనుకుంటాం కదా. అనుకుంటారు అనుకోరు అందరూ కూడా. మనం చాలా మంచి పనులు చేయాలనుకుంటాం, కానీ చేయాల్సింది చెయ్యం. ఏ మంచి పని చేయాలో ఆ మంచి పని మనం చెయ్యం. కానీ దేవుడు చెప్తున్నాడు ఏమని ఇక్కడ, యెహోవాను స్తుతించుట మంచిది, అంతే. మీరు ఆ మంచి పని ఒకటే చేయండి, ఆయన మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ పోతే, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది, అంటే ఆయన పాటలు పాడడం మంచిది, ఆయన స్తుతించుట మంచిది, ఆయన మాట వినుట మంచిది, ఆయన రెక్కల నీళ్ళలోకి రావడం మంచిది, ఆయనతో ఉండడం, ఆయన సన్నిధికి రావడం. ఇన్ని మంచి పనులు ఎట్టుకుని ఇంకా నేను ఏదో చేస్తాను, ఏదో మంచి పనులు చేద్దామని చెప్పేసి మనం పరిగెడుతూ ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, ఆయన మాట వినుట మంచిది, ఆయన్ని స్తుతించుట మంచిది, ఆయన నామమును కీర్తించుట మంచిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు మనం ఇంతలాగా ఇన్ని విషయాలు కూడా మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మాట వినేవారు, మాట విననివారు, వీరి గురించి కూడా మరి అయ్యగారు కూడా చెప్పే ఉంటారు. మరి సమయం అయిపోయింది. మరి ఈ మాటలన్నీ కూడా దేవుడు, అంటే నేను ఏం మాట్లాడాలి ప్రభు అనుకున్నప్పుడు నేను ప్రిపేర్ అయింది ఒకటి, ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడింది వేరే ఒకటి. కానీ ఏంటంటే దేవుడు అక్కడ ఎవరికి ఏది అవసరం అది దేవుడు మాట్లాడుకుంటాడు, అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరిగా చిన్న మాట మీకు చెప్పి నేను ముగిస్తాను. అపొస్తలుల కార్యాల గ్రంథము తీయండి ఒకసారి, 16వ అధ్యాయం. తీసారమ్మా? 16వ అధ్యాయం 17వ వచనం. ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ పౌలు శీల గారు మనకి కనబడుతూ ఉంటారు.
ఇక్కడ పౌలు శీలలు ఏం చేస్తున్నారంటే రక్షణ సువార్త అక్కడ ప్రకటిస్తున్నారనమాట. రక్షణ సువార్త ప్రకటిస్తూ ఉంటే అక్కడ సైనికులు వచ్చారు, అది విన్నారు. అది విని 21వ వచనంలో అంటున్నారు, రోమీయులమైన మనం అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారు అని చెప్పారంటే. ఇలా రక్షణ సువార్త చెప్తున్నారంటే దేవుడి కోసం చెప్తున్నారమ్మా, దేవుడిని నమ్ముకో, లేకపోతే నిజమైన దేవుడు ఈయన నమ్ముకుంటే నీకు బాగుంటుందమ్మా, ఇంటికంటే సమస్త దేవతల కంటే గొప్పవాడు, ఈయన సృష్టికర్త. ఈయన సువార్తకి వెళ్ళిన ఈయన రకరకాలు చెప్తుంటారు కదా, అదే మాటలు వీళ్ళు కూడా చెప్తున్నారు. పౌలు శీల గారు నిన్న సువార్తకి వెళ్ళినప్పుడు కూడా చాలామంది ఈ మాటలు దేవుని గురించి గొప్పగా చెప్పుంటాం. ఈ మాటలు చెప్తే ఏం చేస్తున్నారు, వాళ్ళని వచ్చి ఏం చేశారు, 20 అక్కడ చదవండి. వారు చాలా దెబ్బలు కొట్టి 23 చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారు. ఆజ్ఞాపించిన తర్వాత వీళ్ళ పౌలు శీల వాళ్ళు ఎవరైతే సువార్త ప్రకటిస్తున్నారో వాళ్ళని చెరసాల్లో వేసారు. చెరసాల్లో వేసిన తర్వాత వీళ్ళు ఏమనుకోవాలి, ఇంకెప్పుడు కూడా ఇలాంటి పని చేయకూడదురా బాబు, ఇలాంటి పని చేస్తే దెబ్బలు కొట్టి లేదా ఇలా చేసి మనల్ని చెరసాల్లోకి వేసేస్తారు అని అనుకోవాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, చదవండి, అందరూ కూడా చదవండి, అది చూడండి ఒకసారి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ ఉండిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే వీళ్ళు ఎక్కడున్నా సరే ఏం చేస్తున్నారు, మంచి పని చేస్తున్నారు. అది మంచిది ఏంటి, ఆయన కీర్తించడం మంచిది, ఆయన పాటలు పాడడం మంచిది, ఆయన్ని స్తుతించడం మంచిది. ఇప్పుడు పాటల ద్వారా ఆయన్ని స్తుతిస్తున్నారనమాట. ఇక్కడ స్తుతించడం కాకుండా అక్కడ వాళ్ళ పౌలు శీలలు కూడా పాటల ద్వారా కీర్తనలు పాడుతూ ఆయన గొప్పతనం ఆయన ఎన్ని కూడా వివరిస్తూ ఉన్నారు. వివరిస్తున్నప్పుడు అప్పుడు అకస్మాత్తుగా ఏమొచ్చింది, మహాభూకంపం అంట, దాని పేరు అక్కడ రాసింది. అసలు ఇప్పుడు ఉన్నట్టుండి ఇప్పుడు పిఠాపురంలో కూడా మహాభూకంపం వచ్చింది అనుకోండి, వస్తే ఏం జరుగుతుందమ్మా, ఇళ్ళన్నీ పడిపోతాయి, దాంట్లో వాళ్ళందరూ ప్రాణహాని జరుగుతుంది, ఏదో రకరకాలుగా ధ్వంసం అయిపోతాయి అన్నీ కూడా. కానీ ఈ మహాభూకంపం జరిగితే ఇక్కడ ఏం జరిగిందో తెలుసా, చెరసాల పునాదులు అదిరాయంట, వాళ్ళ సంఖ్యలు తెగిపోయాయంట, తలుపులన్నీ కూడా తెరుచుకున్నాయంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఇలాంటి భూకంపం ఎక్కడన్నా చూసారా, ఎప్పుడన్నా విన్నారా? ఇప్పుడు దేవుడు చేసిన ఈ భూకంపం ఏ ప్రాణహానైనా జరిగింది ఇక్కడ, జరిగిందమ్మా. కానీ వీళ్ళు ఎవరిని స్తుతిస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. అంటే మంచి పని చేస్తున్నారు. అంటే యెహోవాను స్తుతించుట మంచిది, నా మాట వింటే మీరు ఏం చేస్తారు, బ్రతుకుతారు. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు, స్తుతిస్తున్నారు. ఆ స్తుతించిన దాన్ని బట్టి అక్కడ మహా భూకంపం వచ్చింది. స్తుతిస్తే మంచి పని చేస్తే భూకంపం రావడం ఏంటండి, చక్కగా వచ్చి ఎవరొకరు విడుదల చేయాలి కానీ అనుకుంటాము. ఆ భూకంపం ద్వారానే అక్కడ విడుదల చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ చెరసాల నాయకుడు ఇదంతా చూశాడు, ఈ పాటలు విన్నాడు, ఇవన్నీ చూశాడు, వీళ్ళు ఏం పాడుతున్నారో ఏం మాట్లాడుకుంటున్నారో అన్నీ కూడా ఏం చేశాడు, విన్నాడు. విని అలాగా చూస్తున్నమాట, కనిపెడుతున్నాడు. వీళ్ళు ఎవరో పారిపోకుండా ఉండాలని చెప్పి కనిపెడుతున్నాడు అనమాట. కనిపెడుతుంటే అక్కడ ఏమైంది, భూకంపం వచ్చి తలుపులన్నీ కూడా ఇలా విడుదలకి ఖైదీలందరూ పారిపోయి ఉంటారు, నన్ను పై అధికారి వస్తే చంపేస్తాడని చెప్పేసి ఇక్కడికి పొడుచుకోపోతుంటే అప్పుడు పౌలు ఏమని పిలుస్తారు, అయ్యలారా మేమందరూ ఇక్కడే ఉన్నాం అని చెప్పాడు. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుతున్నాడట. అంటే ఎంత భూకంపం కలిగింది కదా, వీళ్ళకి ఏమైందో లేకపోతే వీళ్ళు నన్ను ఏం చేస్తారని చెప్పి ఇలా వణుకుతూ ఇలా వస్తున్నాడంట. వస్తుంటే అప్పుడు పౌలుకిని శీలకు సాగిలపడి, ఎవరు సాగిలపడ్డారు, ఎవరినైతే చెరసాలలో పెట్టి కనిపెట్టినాకున్నాడో అధికారి, చెరసాల అధికారి, వాళ్ళ సాగిలపడి నమస్కారం చేస్తానంట. అంటే మనం యెహోవాని స్తుతించడం మొదలు పెడితే, ఆయన కీర్తించడం మొదలు పెడితే అనుకోకుండానే దేవుడు అంటే ఎవరో తెలియని వారు మనలో దేవుని ప్రేమను చూసి మనకి సాగిలపడి ప్రైజ్లాడండి, వందనాలండి అని చెప్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వణుకుతూ వచ్చి అంటున్నాడు. అప్పుడు ఏమని అడుగుతున్నాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేను ఏమి చేయాలి అని అడుగుతున్నాడు అధికారి. ఇక్కడ అర్థమైందమ్మా. ఇప్పుడు అసలు అధికారి వచ్చి ఏం జరిగిందయ్యా, మీరు ఏం చేశారు, లేకపోతే ఏ సుత్తు తెచ్చారు, ఏం తెచ్చారు, ఇక్కడ ఇలా బదులు కొట్టేశారేంటి, లేకపోతే ఏం జరిగిందని అడగాలి. కానీ ఏం అడగకుండా ఆయన ఏం అడుగుతున్నాడు, రక్షణ పొందడానికి నేను ఏం చేయాలని అడుగుతున్నాడు.
అసలు ఈ రక్షణ సువార్త ప్రకటించినప్పుడే కదా చెరసాల్లో వేసాడు. ఇప్పుడు అది చేస్తున్నాడని కదా చెరసాల్లో వేసాడు. కానీ మన ఇప్పుడు ఏమని అడుగుతున్నాడు? ఆ రక్షణ పొందడానికి నేనేం చేయాలని అడుగుతున్నాడు. ఇప్పుడు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? రక్షణ పొందడానికి ఏం చేయాలంటే ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరిని కూడా రక్షణ పొందుతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచడం అంటే ఏంటి? ఈ విశ్వాసం ఎలా కలుగుతుంది? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. మరి అధికారి ఏం విన్నాడు? పౌలు శీలలో పాడుతున్న దేవుని పాటలు, ఆయన మహిమపరుస్తున్న పాటలు, ఆయన మాటలు విన్నాడు. వినడం ద్వారా ఏమొచ్చింది? విశ్వాసం వచ్చింది. అయితే నేను విశ్వసిస్తున్నాను, ఆయనే దేవుడు, ఆయనే రక్షణకర్తని విశ్వసిస్తున్నాను, వెంటనే నాకు రక్షణ ఇవ్వండి, నాకు రక్షణ కావాలి, నాకు బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పేసి అడిగినప్పుడు అప్పుడు పౌలు శీల కూడా ఆ రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగి వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. మరి అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఆనందం. ఏ విధంగా ఆనందించాడు? ఇప్పుడు చెరసాల అధికారి రక్షణ పొందిన తర్వాత తన ఇంటి వారందరితో కలిసి ఆనందించాడు. ఇప్పుడు రక్షణ పొందిన తన ఇంటికి ఏమన్నా వచ్చిందా? లేదా డబ్బులు ఏమైనా ఇచ్చారా? నగలు ఏమైనా ఇచ్చాడా? రాజు ఏమి ఇవ్వలేదు కదా. ఎందుకు ఆనందిస్తున్నాడు ఆయన? చెప్పండి అమ్మా. ఆయన ఇచ్చిన రక్షణను బట్టి ఆనందిస్తున్నాడు. అంటే ఈ రక్షణ ఉంటే చాలు నాకు, అంటే ఆయన ఉంటే చాలు, నాకు రక్షకుడు నాకు ఉంటే చాలు, ఇదేం అవసరం లేదు అని చెప్పేసి ఆ ఇంటి వారి అందరితో కూడా ఆనందిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే 8వ అధ్యాయంలో కూడా ఒక నపుంసకుడు గురించి కూడా ఉంటుంది. నపుంసకుడు కూడా అక్కడికి దారిలో వెళ్ళిపోతుంటే పిలుపు నపుంసకుడి దగ్గరికి వెళ్ళి యెషయా గ్రంథం గురించి వివరించి చెప్తున్నప్పుడు నపుంసకుడు ఆ మాట అంటాడు. ఏమనంటే, ఇదిగో నీళ్ళు నాకు బాప్తిస్మము ఇచ్చే, అంటే నాకు రక్షణ ఇచ్చే, అంటే నేను ఎప్పుడు సన్నిధికి వెళ్ళిపోదాం, ఎప్పుడు మారిపోదాం, ఎప్పుడు దేవుని తెలుసుకుందాం, ఎప్పుడు రక్షణ పొందుదాం అని ఆతృత కలిగి ఉన్నాడు, ఆశ కలిగి ఉన్నాడు. దేవుడు వాక్యం ఏమి సెలవిస్తుంది? ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు దేవుడు. ఈ నపుంసకుడు ఇదే బాధతో ఇదే దానితో వెళ్తూ ఉన్నాడు. అయ్యో నేను ఆరాటపడి ఆయాసపడి నేను యెరూషలేంకి వెళ్ళాను, అక్కడికి వెళ్ళేసరికి అది అంతా అయిపోయింది, ఏం చేయాలి ప్రభా అని చెప్పేసి యెషయా గ్రంథం కొనుక్కుని అది చదువుకుంటూ వచ్చేస్తున్నాడు. చదువుతున్నాడు కానీ దాని అర్థం తెలియదు. దీని అర్థం చెప్పడం కోసం పిలుపుతో దేవుడు మాట్లాడి పిలుపుని వెళ్ళమంటే ఆ రథం ఎక్కి మాట్లాడుతూ వెళ్తున్నప్పుడు ఇదిగో నీళ్ళు ఇగో నాకు బాప్తిస్మము ఇచ్చే అని చెప్పేసి అక్కడ ఆరాటపడుతున్నాడు. అంటే దీని ఆనందం ఎవరిలో ఉంది? నేను వెంటనే బాప్తిస్మం తీసుకోవాలా, రక్షణ తీసుకోవాలా, రక్షణ పొందుకోవాలా, దేవుడికి ఇంకా దగ్గర అయిపోవాలి, ఇది ఆనందపడుతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మనం ఎవరిని బట్టి ఆనందించాలి? దేవుణ్ణి బట్టి ఆనందించాలి. దేవుని బట్టి ఆనందించినప్పుడు మనకు కావాల్సినవన్నీ మనకి ఇస్తాడు దేవుడు. నీకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని చెప్పాను కదా. 2019లో నేను ఎంతో బాధపడి ఎన్నో కష్టాలు పడి శ్రమలు పడి ఎలా చేశాను. 2022లో యాక్సిడెంట్ అయిపోయింది, లేవలేను నడవలేను, మన ఆటో బాగా చేయించుకోవాలి, ఇవన్నీ చేయాలా, ఇవన్నీ మైండ్లో ఉన్నాయి, మన కష్టపడాలి చేయాలి. నేను ఎక్కడికి వెళ్ళకుండానే ఏమీ చేయకుండానే నేను ఎలా వచ్చే ఏం చేసే తెలీదు. 2 లక్షల రూపాయలు దేవుడు సహాయం చేశాడు. అందుని బట్టి మెడిసిన్ అవన్నీ కొనుక్కున్నాను. తర్వాత 5 నెలల ట్రీట్మెంట్కి కూడా ఆ 2 లక్షల రూపాయలు సరిపోయింది. అయిపోయిన తర్వాత లేచిన తర్వాత ఇప్పుడు అప్పులందరూ మీద పడిపోతున్నారు. ఇప్పుడు వెంటనే నాకు వచ్చేస్తాయా? రావు కదా. మళ్ళీ కష్టపడి తెచ్చుకుని 10 రూపాయలు తెచ్చుకుంటే దాంట్లో 5 రూపాయలు కట్టుకోవాలి, లేకపోతే 3 రూపాయలు 2 రూపాయలు కట్టుకోవాలి. అలా ఉన్న పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడు తెలుసా? నేను ఒక ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశాను. ఆ ఇన్సూరెన్స్ డబ్బులు 2 లక్షల రూపాయలు మళ్ళీ దేవుడు ఇప్పించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా వచ్చిన డబ్బులతో మళ్ళీ కొన్ని అప్పులు తీర్చుకోగలిగాను. ఇప్పుడు దేవుడు దాచించిన మేలు గొప్పదా కదా. ఇప్పుడు నేను ఏం వెతికాను? ఆయన నీతిని రాజ్యాన్ని వెతికితే మనం ఏదైతే మనం ఆశపడుతున్నాం, ఏం కావాలని ఆశపడుతున్నామో అవి మనకు అనుగ్రహింపబడతాయి. ఇప్పుడు అప్పులు తీరాలంటే నువ్వు సన్నిధి మానేసి ఎటేటో తిరిగితే తీరిపోవు. మన సన్నిధిలోకి వచ్చి ఆయన మాట విని, ఆయన స్వరం విని, ఆయన కోసం కనిపెడితే అవన్నీ కూడా మన కోసం వస్తాయి. మనం ఇంటికి వెళ్ళే లోపల అవన్నీ సమకూరుస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఆ విధంగానే నడిపిస్తున్నాడు. లేకపోతే ఇప్పుడు వేరే విధికి వెళ్ళాలి, లేకపోతే వేరే చోటుకి వెళ్ళాలి. కానీ దేవుని సన్నిధిలో ఆయన మాట చెప్తుంటాడు. దేవుని సన్నిధి ఒక నిధి అన్నమాట. ఆ నిధిలోకి మన రూపాయి తెచ్చామనుకో దాన్ని 100 చేస్తాడు అంతే. దేవునికి స్తోత్రం, అర్థమైందా మీకు? మనం దేవుని సన్నిధికి ఒట్టి చేతులతో రాకూడదని దేవుడు ఎందుకు చెప్పాడు తెలుసా?
దాన్నే నేను ఆశీర్వదిస్తాను. నువ్వు చేత్తో గుప్పిళ్ళతో పట్టుకున్న దాన్నే నేను ఆశీర్వదిస్తాను. అందుకే గుప్పిళ్ళతో విత్తు, సంతోషంగా పంట కొయ్యి, బస్తాలు బస్తాలుగా వస్తాం, గుప్పిళ్ళతోటే విత్తుతాం, కానీ బస్తాలు బస్తాలు మన ఇంటికి వస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా చేసింది ఎవరు? సారెపతు విధవరాలు. సారెపతు విధవరాల కోసం అయితే అక్కడ ఒక మాట మీరు గమనించరు లేదో, దైవజన్ని విధవరాలు పోషించిందా, లేకపోతే విధవరాలని దైవజనుడు పోషించారా? చెప్పండి. ఇక్కడ సారెపతు విధవరాలని దైవజనుడు పోషించాడా, లేకపోతే దైవజనుడిని విధవరాలు పోషించిందా? కరెక్ట్గా చెప్పారండి. దేవుడే ఇద్దరిని పోషించాడు. కానీ ఎలా పోషించాడు? దైవ సేవకుడు మాట విని, అర్థమవుతుంది మీకు? ఆ దైవ సేవకుడు చెప్పిన మాట విన్నది ఆవిడ. అయ్యో ఒకటే అప్పం ఉంది నీకు ఎట్టను అనలేదు. ఆయన ఏమన్నాడు? నాకు పెట్టు అన్నాడు. ఆవిడ చేసుకొచ్చి ఆవిడకి పెట్టింది, అంతే. ఆ మాట వినడం అంటే ఏంటి? చెప్పింది చేయడమే మాట వినడం అంటే. ఆ మాట విన్నది కాబట్టి 3.5 సంవత్సరాలు పోషించబడింది. దేవునికి స్తోత్రం. ఒక అప్పమే, లేకపోతే 100 రూపాయలు పట్టుకొచ్చే దేవుడి గుప్పిలతోటి ఇక్కడికి, కానీ నీకు దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక అప్పమే అని చెప్పేసి పెట్టకుండా ఉంటే ఆ రోజే అందరూ కూడా చనిపోను అక్కడ కరువులో. కానీ ఆ అప్పం తీసుకొచ్చి మొదటగా ఎవరికి ఎట్టింది? దైవజనుడికి ఎట్టింది. అంటే దైవజనుడి మాట విన్నది కాబట్టి 3.5 సంవత్సరాలు పోషించబడింది. ఆడు విన్నది కాబట్టి దైవ సేవకుడిని ఇద్దరిని కూడా దేవుడు పోషించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదే మాట ఆదికాండం 26:4 ఒక మాట ఉంటుంది. ముగించేస్తాను, టైం కూడా చాలా అయిపోయింది. అంటే మాట వినడం కోసం నేను దానికోసం చెప్తున్నాను ఒక మాట. అది ఒకసారి చాలా ఫాస్ట్గా చదవండి. యాలయనగా చదవండి అమ్మా, చదవండి. అందరూ కూడా బైబిల్ తీయండి ఒకసారి ఆ మాట కోసం. చదవండి అమ్మా. 26:4 యాలయనగా నీకును నీ సంతానముకును దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ మాట ఎవరితో చెప్తున్నాడు దేవుడు? ఇస్సాకుతో దేవుడు చెప్తున్నాడు. ఏమని? యాలయనగా నీకును నీ సంతానానికి ఈ దేశాలన్నీ ఇచ్చేస్తాను. నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రములోని నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను. ఈ దేశాలన్నీ కూడా నీ సంతానానికి ఇస్తాను. నీ సంతానం వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఇదంతా ఎలా జరుగుతుందో తెలుసా? కింద 5వ వచనంలో ఉంది ఆ మాట, ఒకసారి చదవండి. యాలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దానిని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనునని చెప్పాను. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందమ్మా? ఎందుకు ఇస్సాకుని వాళ్ళ సంతానాన్ని దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు? అబ్రహాం సంతానాన్ని. నీ తండ్రి అయిన అబ్రహాం నా మాట విన్నాడు, నేను విధించిన కట్టడలు అంటే ఏదైతే ఆజ్ఞ ఇచ్చానో ఆజ్ఞ నెరవేర్చాడు, తూచా తప్పకుండా చేశాడు, ఆ నియమాలన్నీ పాటించాడు. కాబట్టి నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను. ఈ సమస్త భూలోకంలో దేశాలన్నీ కూడా నీ సంతానానికి ఇస్తాను. నీ సంతానం జనులు ఆశీర్వదింపబడతారని చెప్తుంది. దేవునికి స్తోత్రం. మనమందరం కూడా ఆయన మాట వినేవారుగా, మరి ఆయన కృప మనం పొందుకునేవారుగా, ఆయన్ని బట్టి ఆనందించేవారుగా మనమందరం కూడా ఉందుముగాక. మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మరి అయ్యగారికి, అమ్మగారి కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి నాకు సహాయం చేసిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంతోషం. సమయం అవుతూ ఉంటుంది, దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంజూరపు చెట్లు పూయకుండాను, ద్రాక్ష చెట్లు కాపు లేకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకపోయినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, చేలో పైరు లేకపోయినను, దొడ్లలో గొర్రెలు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించున్నాను. ధైర్యం కావాలా మాట చెప్పాలంటే. మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇంట్లో బియ్యం లేకపోయినా, ఫోన్పేలో డబ్బులు లేకపోయినా, అర్థమవుతుందండి? ఇంట్లో బియ్యం లేకపోయినా, ఫోన్పేలో డబ్బులు లేకపోయినా, బండిలో పెట్రోల్ లేకపోయినా, సీటు కట్టడానికి డబ్బులు లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందిస్తున్నానని చెప్పగలిగే ధైర్యం కావాలి. అర్థమైందండి? సంతోషం.